దీనికి మాత్రం కానీ మనం ఎకరం వేస్తే ₹1,00,000 మన దగ్గర ఉండాల్సిందేను. అవును రాఘవేంద్ర అన్న చాలా బాగా చేస్తున్నారన్న. పూత బ్రహ్మాండంగా వచ్చింది. మా మేనమామ కొడుకు బావ అవుతాడు ఈ సీన్ ఆయన. అదే ఎవరైతే మనం చెప్పాలి, నువ్వు తీసేది క్యారెక్టర్ ఉండాలి, నేను చెప్పేది ఉండాలి, నీతిగా ఉండాలి. అది కానీ చాలా బాగా చేశారన్న. పూత బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో ఎర్ర నల్లని వచ్చింది, అది కనిపెట్టలేకపోతే పచ్చ నల్లి ఎర్ర నల్లని వచ్చింది. ఓబ్రాన్ కొట్టుకోవాలి. ఓబ్రాన్ కొట్టుకుంటే పనిచేస్తా. నీళ్లు పెట్టి కొట్టుకోవాలి, బెట్ట మీద కొట్టకూడదు. అవును. బాగా పురుగు వచ్చి మనకు అసలు పురుగు ఆగతలేదన్నప్పుడు కెల్డాను కొట్టాలి. కెల్డాను కొడితే ఆ పురుగు ఆకు అంతా రాలిపోద్ది మొగ్గతో కూడా. మళ్ళా కొత్త చిగురు వచ్చింది. అవును. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళా మందులు ఆడుకోవాలి. అవును. అది వెరీ గుడ్. సో ఇంకా దీనికి తెగులు ఏమి వచ్చుతానా? తెగులు తక్కువ. తెగులు ఏం లేవు దీనికి. పురుగు, నల్లి, దోమ ఎక్కువగా. ఆ ఏరు పురుగు అక్కడ ఏరు మొదట వచ్చి చచ్చిపోద్ది అనమాట. ఆడ మందు వేసారు కదా, ఇంకా ఏమేసారు? 3G 4 గ్రాన్యూల్స్ అవి కూడా వేసారు అన్నమాట. అవి అయిపోతే దానికి వేరు పురుగు వచ్చేసి చెట్టు చచ్చిపోద్ది. అవును. కానీ కాయ అద్భుతంగా పడుతుంది. అంటే కాపు బాగుపడది. 20 రోజులు వచ్చి చూడు, 20 రోజులు ఆకినాక దీని లాభం అట్టాగే ఉండిద్ది, దీని ఖర్చు ఎంత ఉంటుంది అన్న ఎకరానికి? దీనికి ఎంత వచ్చింది అంటే రాదా? సపోజ్ బాగా చేసుకుంటే 3 లక్షలు మిగులుతాయి ఈజీగా. పెట్టుబడి ఒక 2 లక్షలు పోతే 3 అవుతాయి. పెట్టుబడి 3 అయితే 3 లక్షలు. అంటే దీన్ని బట్టి ఇది బాగా పడ్డట్టే మంచి పంట ఇది. మనం చెబుతలేదండి, టయానికి మెయింటెనెన్స్ చేసుకోవాలి దీన్ని. మనం ఫస్ట్ లోనే అంటే కొద్దిగా పప్పులు తెచ్చి మనం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే కొంచెం ఇబ్బంది పడిపోతాడు. అది వాస్తవంగా. కానీ పూత బ్రహ్మాండంగా ఉంది కదా, పూత బ్రహ్మాండంగా ఉంది. పెద్ద పురుగులు ఏం లేవు. అంటే ఇది మరీ మందులో కొట్టలేదు నేను అనుకోవటం. కొడుతున్నారు లైట్ గా. 4 రోజులు కొట్టుకోవాలండి. కానీ పెద్ద తెగులేం కనపడలేదు ఆకులు. మన మెయింటెనెన్స్ లోనే ఉండిద్ది. ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. మనం నీట్ గా ఇస్త్రీ చేసి బట్టలు అట్టేసుకుంటామో, స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని కూడా అట్టాగే చేసుకోవాలి. మెయింటెనెన్స్ కష్టమైన కోయటం కష్టమేం కాదు. లేదు. ఈ 2 మనకి 3-4 రకాల పురుగులు డిసీజులు కొట్టుకుని అయిపోతే ఇంకా వేరే ఇబ్బందులు రావు దీనికి. కానీ పూత బ్రహ్మాండంగా వస్తుంది. సో ఎన్నెన్ని వస్తున్నాయి చూడండి సోదరులారా. ఒక్కోదానికి బాగా పడుతున్నాయి కాయలు, ఎక్కడ మచ్చలేవు చూడండి సోదరులారా. రైతు అనే అతను ఎంత కాన్షియస్ గా, ఎంత నీట్ గా, హెల్తీగా అతను మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నారో చూడండి సోదరులారా. ఇంకా సాగుద్దని అయితే ఇంకా పెద్దది ఇంకా చెట్టుది మనకి జూన్ జూలైలో నాటుకుంటాం. జూన్ జూలై మనకి మార్చి ఏప్రిల్ దాకా ఉండిద్ది ఇది పంట. అంటే మొత్తం 3 నెలలు బాగా మనం నర్సరీలో పెంచుకోవాలి. నారు విత్తనాలు ఇచ్చేస్తే వాళ్ళు ఇంత అని తీసుకుంటారు. లేదు వాళ్ళైతే మొక్క ₹3 తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు వాళ్ళు? మొక్క 2.5 ₹2.5 తీసుకుంటారు. మన విత్తనాలు ఇస్తే తగ్గిద్ది. అవును, ఇది బెస్ట్ వెరైటీ బాగా. మీకు హైదరాబాద్ అటు నడవు, మరి మనకు తెలియదు కదా అటు. అవును సార్, ఏ నడిచే ఏరియాలు కూడా చెప్పేశాను కదండి. అవునవును, బాగా చెప్పారా. ఇది వచ్చేసి చిక్కుళ్ళు. అవును, ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం వచ్చేస్తాను సోదరులారా. చాలా బాగా చేశారు సోదరులారా. చూడండి, మనం ఎక్కడో బాగుంది అనుకున్నాం కానీ ఇక్కడ కూడా సూపర్ ఉన్నాయి చెట్లు. చూడండి, సాధారణంగా వంగ ఏంటంటే రోగాలు ఎక్కువ వస్తాయి. వంగ అంటేనే చాలా భయపడతారు జనాలు వేయటానికి. దానికి సస్యరక్షణ చేయలేకపోతే నానా బాధపడుతూ ఉంటారు. కానీ రైతు గొప్పగా చేస్తున్నాడు. బట్ ఈయన కూడా గురికలు వాడుతున్నాడు కొంచెం అక్కడక్కడ. అంటే దీన్ని ఏమనాలంటే మనం నాన్ ఐపీఎం అనమాట. నాన్ ఐపీఎం అంటే కొంచెం మిక్స్డ్ మందులు అవి కొట్టి చేస్తున్నారు. బట్ ఎనివే ఎంత బాగా చేసినా కానీ రైతుకు మెయిన్ పంట రావాలిగా. చేతికి పంట వస్తేనేగా. ఆయన ఏమంటుండో 3 లక్షలు పెట్టుబడి పోయినా కానీ 3 లక్షలు చేతికి వస్తాయి సార్. కానీ దీనికి చాలా కేర్ తీసుకోవాలి. డబ్బు చేతిలో పెట్టుకునే దిగాలి. అట్లా కాకుండా దగ్గర డబ్బులు ప్రతిసారి కాయలు అమ్ముకొని డబ్బులు తెచ్చి నేను మందు కొట్టుకుంటా అంటే పనులుగా వేడా. ఓకే, సో రైతు అంతా జెన్యూన్గా మాట్లాడుతున్నాడు. సో ఇది పంట చూడండి సోదరులారా. కాపు చూడండి, ఈ పూత చూడండి. ఏముంది, కూరగాయలు వేసుకుని ఇవాళ బ్రహ్మాండంగా. దేనికి తక్కువ కాదు. మీరు కూడా ఇవాళ చిల్లీలు పండించినా, ఏది పండించినా, పత్తి పండించినా, వరి పండించినా ఏముంది చెప్పి దాంట్లో ఇది కూడా డబ్బులు ఉన్నాయి. బాగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాయి చూడండి. కాపు కానీ చెట్లు కానీ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇది ఓన్లీ మనం ఒక సస్యరక్షణ చేసుకుంటే దీంట్లో ఒక ప్రాబ్లం రాదు. ఇంకా సంవత్సరం అవగానే కటింగ్ చేసి మన దగ్గర ఓపుకుంటే కటింగ్ చేసేయాలి. అవును, అంత చేసి. అవును, కటింగ్ చేసేస్తే పిలక వచ్చేసి. అవును, ఇంకా దీన్నే మనం మళ్ళీ మెయింటైన్ చేసుకోవచ్చు. మరి ఆ కటింగ్ చేస్తారా చేయరా మన వాళ్ళు? కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. నేను నీకు గ్రాఫ్టెడ్ చెట్లు ఇస్తే చేసుకుంటారా? మరి నా దగ్గర ఉన్నాయి, నేను తెచ్చిస్తాను నీకు. మళ్ళా ఇంకోటి అలాగ ఉంచేసి వాటిని అది అలా ఉన్నాయి కదా, ఈ దారి అంచున ఆ దారి అంచున బేర్లు, కాకరలు, పొట్టలు, సొరలో పెట్టుకోవచ్చు. అవును, ఇది అయిపోగానే. అవును,
మళ్ళీ దీన్నే మనం రోటావేటర్ వేసి మళ్ళీ దుక్కి దున్ని అక్కకుండా అవును దీన్నే అవును మళ్ళీ పెట్టుకోవచ్చు. బేర్లు, సొరలు, కాకరలు వేరే కూడా పెట్టుకోవచ్చు, పొట్టలు అవి పెట్టుకోవచ్చు. వాటి మీదకి ఎక్కి కాస్తాయి అన్నమాట. అవునవును, అదే పాకుతా ఉంటాయి వాటి. వెరీ గుడ్. ఇప్పుడు మనోళ్ళు ఇంత లావు వంకాయలు చేస్తారా? ఈ కాదు, వేరే లావు వంకాయలు అంటే ఎగ్ప్లాంట్ ఉంటుంది మాకల్లా. సన్న వంకాయలు ఇక్కడ బాగా పోయి అనమాట. అవి వెరైటీలు వేరే ఉంటాయి, వైట్ ఉంటాయి. అవును, మరి గుత్తి వంకాయ ఉండిద్ది, రకాలు ఉన్నాయి, కాంతులు అవి తెల్లవి ఉంటాయి, కోడిగుడ్లు టైప్ లో. రూపాయలు పెట్టాలి. మందులు ఎక్కువ దీనికి, తెగులు మందు, ఎర్రపేను మందు, పురుగు మందు, మరి భూమిలో ఏరు పురుగు మందు ఇవి ఎక్కువ వాడాలి. దీనికి ఏంటంటే వాడేది కావంటారా? రావు. రేటు కూడా దీని రేటు సపరేట్. దీన్ని ఎక్కువగా వాడేది తెనాలి, బాపట్ల, పొన్నూరు, మళ్ళా ఇంకోటి చీరాల. ఇది వరకే అమ్ముడు పోయింది. ఇది దేశీది కాదు, ఇది ఇక్కడ ఈ 5 వరకే దేశీ వెరైటీ కాదు, ఇది కాదు. బయట మంచి హైబ్రిడ్ ఇత్తనం, ఇది హైబ్రిడ్ ఇత్తనం. కాకపోతే మనకి కలేశారులోకి గాని, గుత్తంకాయకి గాని, ఇగురుకి గాని, సాంబార్ గాని నెంబర్ 1. దీని వెరైటీ ఏమన్నారన్నా? బాపట్ట. బాపట్ట, ఇది బాపట్ట వంకాయ అంటారు. బాపట్లదా? వంకాయ అంటారు. దీన్ని అమ్ముడు పోయేది కూడా నేను చెబుతున్నా. తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల ఇంతవరకే దీనికి అమ్ముడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒకటి దీనికి ముందు ప్రజెంట్ ఏం కొట్టా? దీనికి ఎక్స్పోనస్ కొట్టుకోవచ్చు. ఇంకా రకాలు ఉండే. దీన్ని ఎప్పటికప్పుడు మారుతా ఉండాలి. టెండు మనం ఈ మందుకు పురుగు కాకపోతే వేరే మందు కొట్టేయాలి. కాయగానే ఉండిద్ది, లాన్ ఉండిద్ది. పురుగు లాన్ నుంచి తయారై బయటకు వచ్చేస్తా ఉండిద్ది ఒక్కోసారి. అంత డేంజరస్. పురుగు ఇప్పుడు ఏం లేదు. నెంబర్ 1 నిన్న కోసాడు 3 టిక్కీలు. వెరీ గుడ్. ఇంకా వంగల అప్పుడే స్టడీలో. ఎంత ఉందన్నా మామూలుగా దీని అంటే రేట్ ఎట్లా ఉంది మార్కెట్ మీకు? టిక్కీ వచ్చేసి 33 కేజీలు 35 కేజీలు అయింది. 3500 కాడి నుంచి 500 వరకు పడిద్ది. అంటే మన రైతులందరూ ఒక రోజే వచ్చినాయి అనుకో డౌన్ అవుతా ఉండేది. ఇప్పుడు మనకి ఇప్పుడు తక్కువ ఉండే కాయలు ఏడప్పుడు అది వంగలం, ఇది వంగలం. ఇప్పుడు వీళ్ళందరూ మనం ఒక రోజే కోసాం అనుకో మార్కెట్ లోకి వెళ్ళగానే అమ్మో సరుకు ఎక్కువ ఉందని డౌన్ చేసేస్తారు. అదే ఒక టిక్కీ వచ్చేసి ఎన్ని కేజీలు అన్నారు? 35 కేజీలు. 35 కేజీలు 3500 కాడి నుంచి 500 రూపాయల రేటు వరకు పడిద్ది. 3500 టాప్, 500 లాస్ట్, లోయెస్ట్. అంటే మధ్యలో ఎంతైనా పడవచ్చు. బట్ స్టాండర్డ్ వాట్ ఇస్ మీదేం రేట్ స్టాండర్డ్? ఇప్పుడు 1000 రూపాయలు. నిన్న గానీ మొన్న గానీ 1500 1000 రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు కేజీ ఎంత పడ్డట్టు? కేజీ మనకి 10 కేజీలు 300, 30 కేజీలు 35 కేజీలు ఉండిద్ది. 1000 రూపాయలు 30 కేజీలకి. 500 ఉండే, మరి 5 కేజీలు ఉండే 45 రూపాయలు 50 రూపాయలు పడిద్ది. యావరేజ్ గా 35 నుంచి 45 రూపాయలు పడుతుంది. అంతేగా? సో అంటే దీన్ని బట్టి గిట్టుబాటే కండి, ఇది గిట్టుబాటు మంచి రేటేగా. కాకపోతే ఫస్ట్ కేజీకి ఎన్ని దూకుతాయి అన్న? కేజీకి 5 కాయలు దూకే ఉంటాయి, 10 కాయలు దూకుతాయి. మన కోసే కటింగ్ ని బట్టి ఉండేది. అంటే ఈ లావు రావు వస్తాయి. కేజీకి 1/2 కేజీ సైజ్ కూడా వచ్చింది. అంత సైజ్ వస్తే రేటు పలకదు. ఇదిగో ఇది దోమ కన్నా అది ఎక్స్పోను, ఇది కస్టోడియా, ఇది కాలీఫ్లవర్లకి, బీరలకి, బెండలకి, కాకరలకి అన్నిటికీ పనికొచ్చి. తెగులుకి ఏం తెగులు? పొండు తెగులు, బూడి తెగులు, అది ఏదన్నా పోద్ది. బిఎస్ఎఫ్ ఎక్స్పోన్. ఇది పురుక్కి, చిలక్కి, పురుక్కి, వంగల్లో కూడా కొట్టుకోవచ్చు. కూరగాయలు అన్నిటిలోకి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాలీఫ్లవర్ కి, క్యాబేజీ. ఏంటి దోమకి కాదు, పురుగు. కాలీఫ్లవర్ లో క్యాబేజీలో సిలక అని వచ్చింది. సిలక నడులు ఇరుగుతాయి అన్న. రోడ్డుకు మోసుకోవాలి. మాకు ఇది ఎక్స్ఓనెస్, ఇది సిలక్కి, పురుక్కి పనిచేసేది. కాలీఫ్లవర్, క్యాబేజీ నెంబర్ 1. వంగలకి, బీరలకి, బొక్క పెట్టేదానికి. దామకు మళ్ళీ ఉండిద్ది, రెక్క ఉండిద్ది. మీరు ఒక్కటే తీసారు చూసారా? ఊజీ అంటే బొక్కలు పెడతా కాయలకి. కాయలకి, పూలకి, ఆకులకి చేస్తా ఉండిద్ది. ఇంకోటి ఇది దామకి ఇది. దీంట్లో 4 రకాలు ఉన్నాయి. ఇదేంటంటే లైట్ గా ఉన్నప్పుడు కొట్టుకోవాలి. ఈ తర్వాత అనుకో మరి ఒలాలా కొట్టుకోవాలి. ఇంకెక్కువ అమ్మితే. ఆయన మేనమామ గారా? ఆయన అడుగు. నా మేనమామ అయినా నా
మా మేనలుడేనన్నా ఆహా. మనోడేనా మామ ఇప్పుడు మనోళ్ళు అందరికి మామ అంటే చెప్పలేము కదా, అందుకని నేను తీసుకొచ్చి నిమ్మ తోట కానించి మనం రోడ్డు దిగామా, ఆయా రోడ్డు దిగిన కానించి ఇదిగో ఆడ వైట్ షర్ట్